హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. నా దేశ ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు మొక్కజొన్న అనే పంటని చూపించడానికి వచ్చానండి. మాది ఆంధ్రప్రదేశ్ అండి, అనంతపూర్ డిస్టిక్, రాయదుర్గ మండలము, పానేపల్లి విలేజ్ అండి. చూడండి, మీరు చూస్తున్నది మొక్కజొన్న. ఇదో అంటే కొంతమంది రైతులకి జొన్న బాగా వస్తుంది, కొంతమందికి బాగా రావట్లేదు అని చాలామంది చెప్తుంటారండి. అది ఎందుకో నాకైతే తెలియడానికి పెద్దగా ఐడియా అయితే లేదండి. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మీకు చూపిస్తానండి. చూపించిన తర్వాత లాస్ట్లో చెప్తానండి. చూడండి, ఇది బాగుందండి కంకి. ఇది చూడండి, అప్పుడే చిన్నగా ఉంది. ఇది చూడండి, ఇంకా చిన్నగా ఉంది. ఇది చూడండి, ఇంకా చిన్నగా ఉంది. ఇది పర్లేదండి, ఇది బాగుంది. మళ్ళీ ఇది చూడండి, చాలా చిన్నగా ఉంది. ఇది చూడండి, చూసారు కదండి. కానీ ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే, అది సీడ్ ప్రాబ్లమో లేదా భూమి ప్రాబ్లమో ఏమన్నది అయితే నాకు తెలియదండి. కానీ నేనేమంటుంటానంటే, గిట్టుబాటు ధర దొరకడం లేదని రైతులు చాలామంది చెప్తుంటారండి. గిట్టుబాటు ధర ఎందుకు దొరకడం లేదంటే, ఇప్పుడు నేనే రైతునండి. నేను పండించిన పంటను నేను డైరెక్ట్గా ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇస్తే నాకు గిట్టుబాటు ధర దొరుకుతుందండి. లేకపోతే అది ఏమవుతుందంటే, నా ద్వారా ఒక వ్యాపారవేత్త ద్వారా మళ్ళీ ఇంకొక వ్యాపారవేత్తకి, మళ్ళీ ఆయన ద్వారా మళ్ళీ కంపెనీలకి అలా వెళ్తూ ఉంటుంది. కాబట్టి గిట్టుబాటు ధర దొరకడం చాలా కష్టం అండి. అందుకని ఎవరికైతే కావాలంటే వాళ్ళే డైరెక్ట్గా రైతుల దగ్గరకు వచ్చి ఈ పంట అనేది తీసుకువెళ్తే ఖచ్చితంగా రైతులకి గిట్టుబాటు ధర దొరుకుతుంది. ప్లస్ వాళ్ళు పెట్టిన పెట్టుబడి వెళ్తుంది. అందుకే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేయడం జరుగుతున్నదండి. ముఖ్యంగా చూడండి, దాదాపు 3 ఎకరాలు ఉందండి ఇదంతా జొన్న. నేను చేస్తున్నది ఇది మొదటి వీడియో అండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఏ ఒక్క వీడియోనే చేయలేదు. యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ ఒకటి చేశాను. బట్ రైతుల గురించి చేయడం ఇదే ఫస్ట్ వీడియో అండి. చూడండి, ఇలా ఉంది చూడండి జొన్న. మనం రైతు అంటామండి. రైతు పని అంటే చాలా కష్టం అండి. వ్యవసాయం చేయడం అంటే, వ్యవసాయం ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. స్ట్రాంగ్గా ఉండాలండి. పంట చేతికి వస్తే, దిగుబడి ధర వస్తే పర్లేదండి. రాకపోతే కానీ రైతు చాలా నష్టపోతారండి. అందుకోసమే నేను ఒక 1 వీక్ క్రితం చూశానండి. ఒక గూడ్స్ ట్రైన్లో సుమారు గంట కొన్ని టన్నులు, 1000 టన్నులు వెళ్ళిందండి. అది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదండి. బట్ నేను చెప్పడం ఏంటంటే, అలా వెళ్ళడం కంటే డైరెక్ట్ రైతులే ఒక విలేజ్కి ఇంత దిగుబడి ఉంది, మాకు ఇంత కావాలి, లేదా 1 మంత్ ముందే వాళ్ళు బుక్ చేసుకుంటే కన్నా రైతులు కూడా ఇస్తారండి. మాకైతే ఇంత కావాలని చెప్పేస్తే కంపల్సరీ వాళ్ళు సరే ఓకే సార్ మేము మీకే ఇచ్చేస్తాం, మాకైతే ఈ ధర ఇవ్వండి అని రైతులు అడిగినప్పుడు ఓకే అంటే అంతా బాగుంటుందండి. చూశారు కదండి. నేను మీ ఇండియన్ నాగరాజు. ఏమైనా తప్పులుంటే నాకు క్షమించండి. దేశ ప్రజలందరికీ వీడియో చేరాలని నేను చేస్తున్నానండి. ముఖ్యంగా రైతులని ఆదుకోండి ప్లీజ్. ఎందుకంటే ఫార్మింగ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను చేయలేకపోతున్నాను. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను కూడా. ఓకే, బాయ్ అండి. సీ యూ.